సో అంతా బాగున్నారా? సో ఈ దేశానికి మంచి పౌరులు అన్నమాట, అవునా కదా? ఎస్, ఇంటర్మీడియట్ అంటే మంచి ఏజ్. సో ఎటు తేల్చుకోలేని ఏదో ఒక విషయాన్ని అటు పోదామా ఇటు పోదామా ఎటు పోదామా అని డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో అయోమయంలో ఉంటాం. సో ఇంటర్మీడియట్ స్టేజే, దాని పేరే ఇంటర్మీడియట్. ఆ ఏజ్ ఇట్లా అదనమాట, ఆ విధంగా ఉంటుంది. సో చాలా చాలా చక్కగా మాట్లాడాడు సార్. సో యాక్చువల్గా చాలామంది యూత్ ఈ డ్రగ్స్కి ఒక మహమ్మారి ఇది. ఈ మహమ్మారి నుంచి సో యూత్ని ఫస్ట్ సేఫ్ గార్డ్ చేయాలి. ఆ సేఫ్ గార్డ్ చేయాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వము ఏమనింది, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని తెచ్చింది. ఎందుకు తెచ్చింది? సో యూత్ ఎవరైతే ఉన్నారో ఈ యూత్ అంతా కూడాను ఎవరో ఒకరి మాటలు విని, లేదు సోషల్ మీడియా యూట్యూబర్లో ఫాలో అయ్యి ఈ డ్రగ్స్ని అబ్యూజ్ చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సో కాబట్టి యువత ఆ పెడుదారిని పోకుండా మంచి మార్గంలో మంచి గైడ్ చేసే ఒక లెక్చరర్ కానీ, గైడ్ చేసే ఒక టీచర్ కానీ, మంచి టీచర్ ఉంటే మన యొక్క జీవితం కూడాను మంచి మార్గంలోకి నడుస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఏ ఆశయంతో ఇక్కడికి వచ్చాం? ఎస్, చదువుకొని నేను మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తీసుకొని మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా సెటిల్ అయ్యి మా తల్లిదండ్రులకి సేవ చేద్దాం, ఫస్ట్ నా కుటుంబానికి కష్టాలు లేకుండా చేద్దాం అనే ఉద్దేశంతో అందరం చదువుకుంటున్నామా లేదా? దాని గురించే కదా. సో కాబట్టి ఇటువంటి స్టేజ్ నుంచి కొంతమంది దుర్మార్గులు వాళ్ళ అక్రమ సంపాదన కోసము, లేకపోతే వాళ్ళు చెడిపోయి వేరే వాళ్ళని చెడపాలనే ఉద్దేశంతో సో మిమ్మల్ని కూడాను టార్గెట్ చేస్తూ ఉంటారనమాట. ప్రపంచంలో భారతదేశం కూడాను మంచి యూత్ కలిగిన దేశం అనమాట. సో అదే మనకు స్ట్రెంగ్త్ అనమాట. అందుకే భారతదేశం కూడాను బాగా స్పీడ్గా గ్రోత్ అవుతా ఉంది అన్ని రంగాల్లో. సో ఇంతకుముందు డిజిటల్ లేదు మనకి, ఇప్పుడు డిజిటల్ ఇండియా వచ్చేసింది. ఇంతకుముందు మనం ప్రతిదీ కూడాను డబ్బులు జోబులో నుంచి పాకెట్లో పెట్టుకొని పోయి చేసేవాళ్ళం. ఇప్పుడు అవసరం ఉందా? ఇప్పుడు అవసరం లేదు. సో ఓన్లీ నీ దగ్గర ఫోన్ ఉంటే అన్ని కూడాను నువ్వు ప్రపంచాన్నే ఏలుకొని వచ్చేయచ్చు. సో కాబట్టి ఇట్లా చాలా ముందుకు సాగుతుంది, గ్రోత్ అవుతుంది. అదంతా యూత్ వల్లనే జరుగుతుంది అనమాట. సో ఈ దేశానికి స్ట్రెంగ్త్ ఏమబ్బా అంటే యూత్. సో అటువంటి యూత్ చెడు మార్గాన్ని పోకుండా ఉండడం కోసం సో ఇవన్నీ కూడా ఏదైతే చెడు ఉన్నాయో ఇవి దీని నుంచి మిమ్మల్ని కాపాడి ఒక మంచి మార్గంలో నడిపించడం కోసం మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, శ్రీ నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సో ఈ గాంజా వల్ల, ఈ డ్రగ్స్ వల్ల యూత్ చెడిపోతున్నారు అనే ఉద్దేశంతో డ్రగ్స్ వద్దు బ్రో, ఏమొద్దు, ఈగల్ సెల్ ఏర్పాటు చేసి దానికి ఒక ఐజీ ర్యాంక్ సార్ పెట్టి ఆ ఐజీ గారు అన్ని ప్లాన్ చేసి దీనికి సమూలముగా అరికడుతూ వస్తున్నాం అన్నమాట. సో మన జిల్లాలో మన ఎస్పీ గారు శ్రీ ఉమామహేశ్వరరావు సార్ గారు ఇక్కడ సార్ డైరెక్షన్ మేరకు మేమన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ మొదలు పెడుతున్నాం అనమాట. సో కాబట్టి డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి, జీవితాన్ని ఏ విధంగా నాశనం చేస్తుందనేది సార్ చాలా క్లియర్గా చెప్పాడు. సో ఎవడో ఒకడు ఉంటాడు. సో ఈ ఏజ్ అప్పుడే చెప్పాను కదా, మీ ఏజ్ ఎట్లంటే ఎవడు మిమ్మల్ని ఏ ట్రాక్లో తీసుకెళ్తే ఆ ట్రాక్లో వెళ్ళిపోతాం. సో అట్లా పోకూడదనే ఉద్దేశంతో కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తారు, యూత్ని మెల్లగా దాన్ని టేస్ట్ చూడమంటారు, టేస్ట్ చూపిస్తారు, దాని తర్వాత ఫ్రీగా ఇప్పిస్తాడు, అది అట్లే అలవాటు చేస్తాడు, తర్వాత అది లేకుండా నువ్వు ఉండలేకపోతావు. సో ఉండలేకపోవడమే ఓకే, దాని తర్వాత నీ జీవితమే నాశనం అయిపోతుంది, నీ ఆశయం నాశనం అయిపోతుంది, నువ్వు ఏమైతే అనుకుంటున్నావో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఈ దేశానికి కూడా కావాల్సింది మంచి పౌరులు, మంచి హెల్తీ పౌరులు. సో ఆ దేశం కూడా మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి దేశానికి కూడా కావాల్సింది